You saw my face, right? Yeah, it's me. My name is Anvish from India, Andhra Pradesh, and state, a native of Visakhapatnam. Okay, computers. Then after MBA Tourism and Travels. So. అరే చిప్చునల్గా నువ్వు ఇన్ని దేశాలు తిరిగి ఇదారా ఇంగ్లీష్ నువ్వు మాట్లాడేది బ్రో యూ డోంట్ ఈవెన్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్ లైక్ యో వాట్ ద ఫక్ Hey, what is up? If you all don't know me, this is Likith and welcome back to my first YouTube controversy video, I guess. So, ఈ వీడియోలో let's talk about this చిప్చునల్ అన్వేషణ్ guy. నాకు వీడు బేసికలీ డే 1 నుంచి నచ్చడు. నీ అమ్మాడి ముఖం చూస్తేనే ముఖం పైన వామిటింగ్ చేయబుద్దేస్తుంది. మళ్ళీ వాడికి ఫ్యాన్స్ అంటే వీడి కాంటెంట్ ఎట్లా ఉంటుంది తెలుసా? బయట వెళ్తాడు, వేరే కంట్రీకి వెళ్తాడు, ఏదో అమ్మాయిని పడతాడు, ఆ అమ్మాయిని ఇట్లా వేరే వేరే యాంగిల్లో పెట్టి చూపిస్తాడు, చాలా ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడతాడు. అండ్ అలాంటి లేబర్ వాడికి మీ అందరు మళ్ళీ సపోర్ట్ చేయడం వాడికి లైక్ యో బ్రో యూ గుడ్ బ్రో, అదొక కాంటెంట్ అరా ఉమెన్ ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వీడు చిన్నప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి ఆ బార్బీ డాల్స్ బొమ్మలు ఉంటాయి కదా, బార్బీ బొమ్మలు కొనుక్కొని బట్టలు అయిపోయి చూసే రకం వీడు. ఇప్పుడు నేను యూట్యూబ్లోకి వెళ్ళి ప్రతి వీడియో ఎత్తికి వీడు ఎక్కడ ఆబ్జెక్టిఫై చేశాడు అవన్నీ ఎత్తికి ఈ వీడియోలో వచ్చి కనెక్ట్ చేసి ఇదిగో ప్రూఫ్స్ అని చెప్పి ఓపిక నాకు లేదు. నన్ను నమ్మిన వాళ్ళు ఈ వీడియో కింద లైక్ కొట్టండి, ఇఫ్ నమ్మలేని వాళ్ళు వెళ్ళి ఎత్తుక్కోండి, దొరికేస్తాడు ఈజీగా. ఎర్రపోకు బ్రాడు అసలు ఎవరినైనా అడుగుతుంది ఇదంతా అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, వీడు ఎందుకు ఇట్లా అయిపోయాడు అంటే ఆబ్వియస్లీ శివాజీ స్టోరీ నుంచి స్టార్ట్ చేస్తే ఎట్లా స్పీచ్ ఇచ్చారు బ్లా బ్లా బ్లా. బుల్షెట్ వీడు ఎప్పటి నుంచో పెద్ద చూతేగాడు, ఎవరు సరిగ్గా చూడలేదు అంతే. వీడికి తోడు ఇంకో ఎర్రిపోకుంటాడు రమాబోయ్ అని, ఆడు గుద్ద ఆడు ఎందుకు బ్రతికున్నాడో కూడా తెలియదు నాకు. వీళ్ళిద్దరూ లేకపోతే ఈ అన్వేష్ గారు చేసింది పెద్ద ఎర్రిపోకు పని అంటే మళ్ళీ దానికి సపోర్ట్ చేయడం. కొన్ని వీడియోస్ లో అన్వేష్ గారు ఏమన్నాడో మీకు చూపిస్తాను చూడండి. ఈ లంజా కొడుకు ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? శ్రీదేవమ్మ, జయసుధమ్మ, ఆమమ్మ, మొడ్డలమ్మ, డబుల్ ఫేస్ పూక్ బుండేష్ గా మరి ఇదేంట్రా ఇలా చూపిస్తుంది. మీరు చూసుకోవచ్చు అన్ని వీడియోలను. ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తుంది ఏది కిందన. అంటే ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. ఏంట్రా అది పేరు నాన్ వేషన్ గాడు పూక్ బుండేష్ అని పెట్టుకోవచ్చు చూతియా. నీలాంటి వాళ్ళకేరా పైన బుర్ర పని చేస్తే కింద పనిచేదంట, కింద పని చేస్తే పైన బుర్ర పనిచేదంట. అండ్ ఈ 2026 నా లక్ష్యాలు గురించి, శుభ్రత పరిశుభ్రత గురించి, దానితో ప్రజా సమస్యల గురించి నేను పోరాడతాను. ఏంటినన్నా ప్రజల సమస్య గురించి పోరాడతావా? నువ్వే ఇప్పుడు ప్రజలకి సమస్య, నువ్వే తింగే ఇన్స్టా నుంచి యూట్యూబ్ నుంచి గోలమొడ్డ. వీడు ఇండియా గురించి ఇంకా మన గురించి ఎంత గలీజ్ గా మాట్లాడాడో ఐడియా ఉందా మీకు? అసలు సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది, కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది? 197 దేశాల వాళ్ళు వస్తారు. ఈ చూతిగాడు ఏం చెప్తున్నాడు అంటే మన ఇండియన్స్ అందరం రేపిస్తులంట, నేను నువ్వు అందరం రేపులు చేసి పంపిస్తామంట అమ్మాయిని. ఇలాంటి వాడిని మీరు ఇంకా ఫాలో అయ్యి వాడిని సపోర్ట్ చేస్తే ఇంకా ప్లీజ్ రా చచ్చిపోండి రా దూకి ఎక్కడైనా. వాళ్ళు మీరు చూడండి 197 దేశాల వాళ్ళు థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపు చేయడమే. అరే నువ్వు ఇంత చెత్తన కొడుకు ఏంట్రా? నీకున్న ఫాలోవర్స్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్ అందరు ఇండియన్స్ అని నీకు తెలుసు కదరా. అరే ఇంకా గట్టిగా మాట్లాడితే యూట్యూబ్ CEO కూడా ఇండియనేరా. నీకు ఇండియన్స్ వాళ్ళేరా పైసలు వస్తున్నాయి, నీ నోట్లోకి అన్నం వెళ్తుందంటే ఇండియన్స్ వాళ్ళేరా. చెత్తన కొడుకు ఎక్కువ మాట్లాడుతున్నావు. మళ్ళీ ఇప్పుడు ఆ యూట్యూబ్ CEO దగ్గరికి వెళ్ళి సార్ ఇండియా ఇది అది అని చెప్పి మాట్లాడి నువ్వు పెద్ద రేపేస్తావు అని తిట్టిదో బెల్లాన్ని. తర్వాత ఏమవుతుందో నువ్వే చూడు. గుద్దలో ఇంత రస్టెడ్ రాట్ పెడతాడు గుద్దలో. సార్ సారీ సార్ బై మిస్టేక్ యూట్యూబ్ లో చెప్పాను సార్ అని చెప్పి వెళ్ళాను ఆ CEO దగ్గర. యూట్యూబ్ ఛానల్ మర్చి గుద్దలో పెడతాడు నీకు. కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న, అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి. సీతమ్మ గురించి నువ్వు ఇంత లైన్ క్రాస్ చేసి మాట్లాడాక ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు క్షమిస్తారని? ఇండియా రా నీ అబ్బా ప్యాంట్ ఇప్పి రోడ్డు మీద పరిగెత్తి మీద కొడతారు. నీకు అర్థమవుతుంది అది? మీ మమ్మీ డాడీ అది చూసి పెద్ద ప్రౌడ్గా ఫీల్ అవుతారు అనుకుంటున్నావు. తూగని ముఖం మీద చూస్తారు, ఏం చేస్తారో లేబర్ రా కొడక అని చెప్పి. ఎలాగా ఉంటే ఇంకా దేశం ఇంకెక్కడికే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటి అందరం నీలా ఉండాలా? నీలాగా ఒక 14 year old అమ్మాయికి పైసలు ఇచ్చి చేసుకొని ఇట్లా ఉండాలా నీలాగా? నీ అబ్బా ఏ యూట్యూబర్ అయినా ఎవడైనా నీ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడు, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతావు. నువ్వు ఏందిరా అది?
ఇంద్ర అది ఏం చదువుకున్నారు ఆ స్కూల్లో? నీకు బేసిక్ హ్యూమన్ ఎథిక్స్ తెలీదా? ఫ్యామిలీ జోలికి వెళ్తావేంట్రా? పర్సనల్ లైఫ్కి వెళ్తావేంట్రా చూచేగాడిలాగా? అరే నీ అబ్బా నువ్వు ఇట్లా బుర్ర పైకెత్తి అని నూసుకో, ఆ ఉమ్మెళ్ళి నీ మొక్క మీద పడుతుంది మళ్ళీ. అసలు నీ ముఖం చూస్తే నీ ఇరిటేషన్ వస్తుందిరా ఈ మధ్య సోషల్ మీడియాలో. నేను రోజు వాష్రూమ్ వెళ్ళి వచ్చాక నీకు కాల్ చేస్తాను, మా ఇంటికి వచ్చి నువ్వు గుద్ద నాకు వెళ్ళిపోవచ్చు చెత్తన కూడా. ఆల్వేస్ నేషన్ ఫస్ట్. అరే నీ బుర్రేదిరా అసలు? ఇంత డబుల్ ఫేస్ క్యాండిడేటారా నువ్వు? నిన్ను ఇంతమంది ఫాలో అవుతున్నారా అంటే ఇట్లా పడతారా నువ్వు ఎక్కడెక్కడ మాటలు మారుస్తున్నావో? ఇందాకంతా ఇండియన్ నచ్చినట్టు తిట్టేసి ఇప్పుడేమో నేషన్ ఫస్ట్ అంటావేంద్రా? బుర్ర ఎక్కడరా ఉంది? గుద్దలో పెట్టుకున్నావు బుర్ర నువ్వు పట్టుకెళ్ళి. నీ అబ్బా అసలు ఇలాంటి వాడికి సపోర్ట్ చేసి ఎరుపుగా అవుతుంది మనం. వాడు బాగానే ఉంటున్నాడు, ప్లీజ్ అయ్యా వాడిని అన్ఫాలో చెయ్యండి రా. ఆడికి చూచేగాడు మీరు మళ్ళీ ఆడికి ఫాలో చేయడం ఒకటి.